చదువుకున్న పిల్లల్ని నా చేతనైనంత వరకు నేను ప్రోత్సహిస్తానని వచ్చాను. దీన్ని ఒక కార్యక్రమంగా చేపట్టి గడిచిన కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నా చేతనైన చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తాను. ఇక్కడ మైలవరమే కాకుండా మొన్న నందిగామ నియోజకవర్గంలో కూడా చేసాం, ఇంకా కూడా చేయగలుగుతాము. తప్పకుండా చదువుకునే పిల్లలందరూ ఆర్థిక కారణాల వల్ల వాళ్ళు ఆగిపోకూడదు. ఈ దేశానికి కాబోయే వాళ్ళే భావి భారత పౌరులు, వాళ్ళందరూ మట్టిలో మాణిక్యాలు తీసేది ప్రభుత్వ లక్ష్యం. ప్రజాప్రతినిధిగా నా ఉంటాయి. ఈరోజు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు గ్రామంలో ఉన్నటువంటి మన బటర్ఫ్లై పార్కులో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ పేదరికం చదువులకు అర్థం కాదని లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బిడ్డలు ఉత్తీర్ణత శాతం చాలా పెద్దకి పెరిగింది. ఆయన ఏమైతే ఆకాంక్షిస్తా ఉన్నారో ప్రభుత్వ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డులు అవి ఖచ్చితంగా రావాలని నేను ప్రధానంగా కొండపల్లి గర్ల్స్ స్కూల్ని గత సంవత్సరం నుంచి దత్తత తీసుకున్నాను. దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా దాంట్లో ఉత్తీర్ణత శాతం కూడా పెరిగేట్టుగా తమ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వం ఒకనాటి ప్రభుత్వ పాఠశాలలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇస్తానే ఈరోజు పిల్లలకు చదువుకోవడానికి పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్ని పుస్తకాలు అన్ని కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటి ఉపయోగించుకొని బిడ్డలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు గురు పూజోత్సవం అన్ని కార్యక్రమాలు కలిసి వచ్చి ఈ సందర్భాన్ని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా సోదరులందరూ కూడా ఈ సోషల్ మీడియా ఇక్కడ చెత్తంతా అక్కడ మోసుకుపోవటం, అందరినీ సంబంధం లేని విషయాల్లో తిట్టడం, లేదా తిట్టిన విషయాలు వీడియోల్లో చూడటం, కులాలు ఎగేయటం, కులాల విషయాల గురించి కుంపట్లు రాజేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటారు. కానీ శ్రీనివాస్ గారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి ఆంధ్రులకు సంబంధించిన సమావేశాలంటే వెళ్తా చెప్తే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో ఏ గ్రూపుల్లో ఉండను సార్, నా సమయాన్ని వృధా చేసుకోను, నా సమయాన్ని వ్యాపారం మీద పెడతాను, కేంద్రీకరిస్తా. కాబట్టి నేను ఇంత అప్రహితమైన విజయాన్ని సాధించాను. సాధారణ మధ్య తరగతి SBIలో 4వ తరగతి చిరుద్యోగి కుమారుడు అమెరికాలో ఉన్న ఆంధ్రుల్లో అత్యంత ధనవంతుడి స్థాయికి ఎదిగాడంటే కేవలం శ్రద్ధ, కాన్సన్ట్రేషన్. వాకింగ్ వస్తా వచ్చి చూసిన తర్వాత ఈ ఆహ్లాదకరమైన దీంట్లోకి పిల్లల్ని తీసుకొచ్చి ఒక పూట వాళ్ళకి పిక్నిక్ లాగా ఉంచి ఈ కార్యక్రమం చేయాలని, అట్లాగే ఈ ఫారెస్ట్ లో తిరిగేటప్పుడు చాలా మంది పర్యాటకులు రోజువారీ వచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఫారెస్ట్ లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉన్నారు. నేను రోజు వచ్చినప్పుడు నాతో పాటు 10 మంది ఉంటారు, మేము టీం లాగా వాకింగ్ చేస్తాం. ఈ ఫారెస్ట్ లో కనపడ్డ ప్రతి ప్లాస్టిక్ ని నేను నా గన్మ్యాన్ దగ్గర నుంచి, నా PA దగ్గర నుంచి, నా ఎమ్మట వచ్చి మా నాయకులు అందరం 2 చేతులతో పట్టుకొని తీసుకొచ్చి వేస్తుంటాం. ఈ రోజు వాస్తవంగా పిల్లల్ని తిప్పి పర్యావరణం పట్ల కూడా అవగాహన కల్పించి నాతో పాటు కలిపి మన ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఫారెస్ట్ లో 1 గంట సేపు శ్రమదానం చేద్దాం అనేది కాన్సెప్ట్. కానీ అనుకోకుండా కార్యక్రమం మా నాన్నగారి పుట్టినరోజు అవటం, గురు పూజోత్సవం అవటం, ఇవన్నీ ఒకదానికొకటి కలిసి కొద్దిగా డివియేట్ అయింది, కొద్దిగా ఆలస్యం అయింది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ ఏమనుకోవద్దని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఈ రోజున చేరిన తర్వాత మన ఊరిలో ఉండే కులం గురించి చెప్పడానికి తెలియదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మన ఊరు, మన కులము, మన మతము ఎవరు పట్టించుకోరు. పరుగు పందెంలో జీవితంలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు అనేది ప్రధానం. కాబట్టి మీరందరూ ఈ పరుగు పందెంలో అనవసర విషయాల పట్ల ఆసక్తి చూపించకుండా జీవితంలో రాణించేదానికి, పై స్థాయికి ఎదిగేదాని కోసమే నిరంతరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకనాడు ఈ వేదిక మీద ఉన్నందరం చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలోనే. నేను పోయిన సంవత్సరం నిర్వహించాను, మన 3 మాసాల క్రితం నిర్వహించాను. కానీ ఈ రోజు నిర్వహిస్తున్న ఈ పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం నాకు కొద్దిగా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ రోజు మా జీవితానికి తీర్చిదిద్ది ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడే స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి మా తండ్రి గారు వసంత నాగేశ్వరరావు గారు. ఎందుకు మామూలుగా నేను గతంలో జరిగిన వేటిలో కూడా రాజకీయాలు కానీ వేదిక మీదకి ఇక్కడున్న మా నాయకులు ఒక్కళ్ళ కూడా నేను వేదిక మీదకి వెళ్ళాల. నేను ఒక్కడే ఉండేవాడిని, పిల్లలు పిలిచేవాడిని,
వాళ్ళ ప్రోత్సహించేవాడిని, వెన్నుతట్టి ఆశీర్వదించి పంపించేవాడిని. కానీ ఈ రోజు అనుకోకుండా యాదృచ్ఛికంగా మా నాన్నగారి 80వ జన్మదినం. ఆయన సమక్షంలో మీ అందరినీ మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరానికి ఈ రకంగా నేను మార్చడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ మూలపాడే వాళ్ళ అమ్మమ్మది, అంటే మా తాతమ్మది మూలపాడు, మా నాయనమ్మది మూలపాడు. మా నాన్నగారు చిన్న వయసులో పెరిగిందంతా మూలపాడే. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను పుట్టిన 2 నెలలకి 1970లో మా గ్రామ సర్పంచ్, నేను పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మా నందిగామ నియోజకవర్గానికి తొలిసారి శాసనసభ్యుడు, తర్వాత 3 సార్లు శాసనసభ్యులు, మంత్రిగా ఎన్నో పదవులు చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఇదే వేదిక మీద ఉన్న పాలడుగు జ్యోత్స్న గారు, ఆమె మన ఎంపీపీ ఇబ్రహీంపట్నం మండలానికి, అలాగే సీతారాయ గారు కావచ్చు, ఇంద్రమ్మ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఆయన మంత్రి అయ్యారు, నేను ఎమ్మెల్యే అయ్యాను, నేను పారిశ్రామికవేత్త అయ్యాను, అట్లాగే బాలు మాస్టరు ఎంఈఓ అయ్యారు. ఎంతో మంది ఈ రోజు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివితే మనం ఉన్నతంగా రాణించలేము అనేది కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మీ స్కూల్ పిల్లలతోనే కాంపిటీషన్ ఉంది. మీకు వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి 500 పాతికలు, 530, 540 సరిపోవు. మీరు ఇంకా శ్రద్ధ పెట్టాలి. మీకు పోటీ మీ స్కూల్లో పిల్లలు లైసెన్స్ తీసుకొని ఇల్లు అద్దెలకి ఇప్పించడం అనే దాంట్లో అతను పనిచేయటం మొదలెట్టాడు. ఇల్లు అద్దెలకి చూపించడం, అద్దెలకి ఇప్పించడం. తర్వాత ఆ అద్దె ఇల్లు కొన్ని చోట్ల కొంతమంది బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కొనుక్కున్న ఇల్లు వాళ్ళు తర్వాత రీపేమెంట్ చేయలేక ఆ ఇల్లు బ్యాంకులకి తాకట్లకు వెళ్ళిపోయాయి. ఈ అమ్మే ఇళ్ళని ఆక్షన్లు చేసే క్రమంలో అతను పార్టిసిపేట్ చేసి ఎవరికో కొనిపిస్తా ఉండేవాడు. అంటే ఇంకొక దేశం ఎదిగి ఇల్లు కొనిపించడం మొదలెట్టాడు. తర్వాత దేశం ఏం చేశాడు, కొన్నిళ్ళు తన దగ్గర పోగు చేసుకున్న కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో తనే కొని ఇంకొక రూపాయికి ఎక్కువ అమ్మటం మొదలెట్టాడు. ఆ రకంగా అతను ఇప్పుడు అమెరికా వెళ్ళి 25 సంవత్సరాలు అయింది. అమెరికాలో ఉన్న భారతీయుల్లో, అమెరికాలో ఉన్న ఆంధ్రుల్లో అత్యంత ధనవంతుల్లో ఒకడు చావలి శ్రీనివాస్. గుంటూరు నుంచి వెళ్ళి వాషింగ్టన్ డీసీలో సెటిల్ అయ్యన్నాడు. అతను నాకు మిత్రుడే. 35 ప్రభుత్వ పాఠశాలల నుంచి మొదటి 3 పైనుంచి కిందకి మొట్టమొదటి స్థానంలో వచ్చిన వాళ్ళు 2, 3 పిలిచాం. అట్లాగే మండల్ టాపర్స్ ఒక 5 వచ్చారు 5 మండలాల్లో. అట్లాగే నియోజకవర్గ టాపరు 1st, 2nd, 3rd వీళ్ళందరికి కూడా చిరు సత్కారం, గౌరవం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మమ్మల్ని జీవితంలో నేను కావచ్చు, మా అక్కలు కూడా ఇద్దరు వచ్చున్నారు. నాకు 3 అక్కలు, నేను 4వ వాడిని. కాబట్టి ఎక్కడున్నా కూడా నేను మొదటి నుంచి ఆడపిల్లల పక్షపాతిని. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మొదటి నుంచి మా ఇంట్లో రూల్ ఏంటంటే ఆడపిల్లలు తప్పు చేసి వాళ్ళు ఏదైనా ఏడ్చినా మా అబ్బాయిదే తప్పు, మా అబ్బాయి ఏదైనా తప్పు చేసి ఆడపిల్లలు ఏడ్చినా అది ఎట్టాగా మా అబ్బాయిదే తప్పు. అక్కడి చెల్లిని జాగ్రత్త చూసుకోవాలరా అని చెప్పేవాడిని. అట్లాగే మేము 4 కూడా మా నాన్నగారి అడుగుజాడల్లో చదువులేమో ఎంత చదివినా, మా 2వ అక్క డాక్టరు, మా పెద్ద అక్క డిగ్రీ చేసింది, మా 3వ అక్క డిగ్రీ చేసింది. నేను మటుకు ఇంటర్మీడియట్ ఆపేశానమ్మా, నేను పెద్ద చదువులు చదవాలా. ఎందుకంటే మా ఇంటి వాతావరణం నేను పుట్టేటప్పటికే రాజకీయాలతో మొదలైపోయింది. 60 సంవత్సరాల ఈ రాజకీయ ప్రస్థానంలో ఆడపిల్లల మీద రాజకీయం ప్రభావం చూపించలేదు, కానీ నా మీద చూపించి నా చిన్నతనంలో నా చదువుకి ఆటంకమైంది. అది సరే వ్యాపారాల్లోకి వచ్చాం. మా నాన్నగారు చూపించినట్టుగా చదువు రాపోయినా సంస్కారంతో ఈ సమాజంలో ఎదుగుతూ ఉన్నాం. తప్పకుండా వారి ఆశీర్వాదాలు పిల్లలందరూ కూడా ఉండాలని ఈ పిల్లలను ఉద్దేశించి 4 మంచి మాటలు దృష్టి పెట్టబట్టే ఈ రోజు మీ బిడ్డలు ఇక్కడ దాకా వచ్చారు, కొంత ముందు వరుసలో ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ 143 కోట్ల ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి ఈ భారతదేశంలో రాణించి జీవిత శిఖరాల్లో పైకెదగాలంటే ఈ పరుగు పందెంలో ఇది సరిపోదు, ఇంకొంచెం వేగంగా ముందుకెళ్ళాలి. అట్లా అని కేవలం చదువు ఒకటే కాదు, ఎన్నో రకాల విషయాల్లో కూడా మన బిడ్డలు రాణించాలి. వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి, అంతస్తులు అన్నిటికంటే కూడా విద్యే ప్రధానం. దానివల్లే వాళ్ళు అన్ని రకాలుగా ఎదుగుతారు. మనం ఇచ్చే నిజమైన
సంపద వాళ్ళకి సంస్కారం. రేపు సమాజంలో విద్యా సంస్కారంతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారు. నేను చదువుకున్న మా పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్లో 10వ తరగతి పరీక్షలు 1984-85లో మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాం. 350 మంది మేమందరం అక్కడ ఉంటే దాదాపుగా ఈ రోజున 250 మంది అమెరికాలో కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, గల్ఫ్ కావచ్చు, రకరకాల దేశాల్లో వాళ్ళు స్థిరపడిపోయి ఉన్నారు. అట్లాగే వ్యాపారాల్లో, అట్లాగే కొంతమంది ఉద్యోగాల్లో. ఎవరు దేంట్లో ఉన్నా చదువుకున్న వాళ్ళు ప్రయోజకులై విదేశాలకు వెళ్ళినా, ఉద్యోగాలు చేసినా, చదువు బాగా రాని వాళ్ళు వ్యాపారాలు చేసినా, ఇంకొకటి చేసినా, మా స్కూల్లో మాకు నేర్పింది సంస్కారం. నేను ఇక్కడున్న ప్రతి ఉపాధ్యాయుడు కోరేది ఏంటంటే క్రమశిక్షణతో బిడ్డల్ని ప్రయోజకులు చేయండి. ఈ రోజు లోకేష్ బాబు గారు ఇంత సమయం, ఇంత దృష్టి కేంద్రీకరించి వాళ్ళ మీద పెడతా ఉన్నారంటే మీ పిల్లల మీద శ్రద్ధ, వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా రాణించాలని, వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి మీరే రేపు కాబోయే తరానికి అన్ని స్థానాలు భర్తీ చేయదగ్గ సమర్థులు. కాబట్టి మీరందరూ ఈ రోజు మేము ఇస్తున్నది మీ ప్రతిభకి చిన్న గుర్తింపు. మీ ప్రతిభకి రాబోయే రోజుల్లో ఎన్నో విలువైన బహుమతులు రాబోతా ఉన్నాయి. జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ వేదిక అలంకరించిన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను పుట్టిన ఊళ్ళోనే నా 80వ సంవత్సరాన్ని జరపటం ఆ కృష్ణప్రసాద్ ఎంత దీర్ఘంగా ఆలోచించాడో చాలా విశేషం. ఇటువంటి ఆలోచన జరిగి ఇక్కడ నా జన్మదినోత్సవం జరపడానికి నిర్ణయం తీసుకున్న కృష్ణప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశీర్వదిస్తూ, ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా చదువుతున్న ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా టాపర్స్ అంటున్నారు కనుక ఇంకా మీరు బాగా చదివితేనే వాళ్ళ మీరు మా కాలంలో లాగా లేదు. ఇప్పుడు ప్రతి గ్రామం, చిన్న పల్లెటూరు నుంచి కూడా అమెరికాలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో, లండన్లోనో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ఊళ్ళల్లో మీరు ఉంటున్నటువంటి చోట ఈ కాంపిటీషన్ యుగంలో మనం పరీక్షల ముందు మనం చదువుకుందాం, లేకపోతే అదేదో నాన్-డీటెయిల్ పుస్తకం చదువుకొని ముందుకు వద్దామని అనుకునే రోజులు కాదు. చేరిన రోజు నుంచే మీరు కష్టపడి చదవండి. చదివే తప్పితే చదివితే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పేదరికం పోయి లక్ష్మీ వాళ్ళ ఎప్పుడైతే సరస్వతీదేవి వచ్చిందో లక్ష్మీదేవి కూడా వస్తుంది మీ ఇళ్ళకి. బాగా చదువుకోండి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ ఎంత ఇక్కడి నుంచి భారతదేశం నుంచి, లేకపోతే మీ ఊరు నుంచి పోయిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళు ఎట్టున్నాయి, వాళ్ళ పొలాలు ఎట్టున్నాయి, అవన్నీ చూడండి. అట్లనే మీరు కూడా ఉత్తర బాగా అభివృద్ధి చెంది మీ తల్లిదండ్రులు సంతోష పెట్టాలని చెప్పని, ఏమైనా మీ విద్య కోసం, మీ సంస్కారం కోసం, మీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ ఉపాధ్యాయులతో పాటు మీ శాసనసభ్యుని కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ